ఓకే. సో, ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే 3 మోడలింగ్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఆప్షన్స్ అనేవి మనం నేర్చుకోవడం జరిగింది. సో, ఇప్పుడేంటంటే మనం ఒక మోడల్ అనేది ఆల్రెడీ నేను ఫోర్‌కెండ్ అనేది క్రియేట్ అయ్యి ఉన్నది. సో, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఐ ఎండ్ అనేది మనం డిజైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఇక్కడ ఐ ఎండ్ అనేది డైమెన్షన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అంటే మనకి షేప్ ఎలా ఉంది, మనం ఎట్లాగా డిజైన్ చేస్తే నాకు అది క్రియేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో ఇది అవుటర్లో 52 డయామీటర్ ఒక సర్కిల్ ఇచ్చాడు. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టాప్ వ్యూలో కాకుండా నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ వ్యూ తీసుకుంటాను. సో ఫ్రంట్ వ్యూ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఒక సర్కిల్ అనేది నేను తీసుకుంటాను. సో ఇక్కడ సర్కిల్ తీసుకొని ఇక్కడ డి అని చెప్పి డయామీటర్ అని 52 డయామీటర్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని నేనేం చేస్తానంటే ఒక ఐసోమెట్రిక్ దీంట్లోకి నేను తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈఎక్స్టీ అంటే దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నాము. సో ఎంతవరకు మనం ఎక్స్ట్రూడ్ చేయొచ్చు అంటే ఇది ఒక 30 పార్ట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక 30 పార్ట్ అనేది నేను అంటే 30 డెప్త్ అనేది నేను ఇస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇట్లాగా పార్ట్ అనేది మనం డిజైన్ చేసుకోవడానికి అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ టాప్ వ్యూలోకి వస్తే టాప్ వ్యూలో అయితే మనకి దీని తాలూకా ఎపీరెన్స్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే టోటల్గా అంటే సెంటర్ నుండి 105 అనేది మనకి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి 28 అనేది ఇచ్చేస్తాడు కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ దీని సెంటర్ పార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకొని డి డైమెన్షన్స్ ఇక్కడ 105 ఇచ్చి ఇక్కడేమో మనం 28 అనేది మనం ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదైతే ఉందో మనకి మూవ్ అనే కమాండ్ తీసుకొని దీన్ని ఇక్కడ సెంటర్కి మనం తీసుకొని ఇక్కడ నేను ఐసోమెట్రిక్ వ్యూలో పెట్టుకుంటే ఇది ఏమైందంటే నాకు ఎగ్జాక్ట్గా ఇన్ సెంటర్కి నాకు క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్కి ఉంది. ఓకే, ఇక్కడ మనకి ప్రెస్ పుల్. సో ప్రెస్ పుల్ అనే కమాండ్ తీసుకుంటే
లేదనుకుంటే ఇక్కడ ఈఎక్స్టీ. సో ఇది 14 ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఓకే, సో మరి బాటమ్ పార్ట్ మనకి కావాల్సి ఉంటుంది. ఓకే, సో బాటమ్ పార్ట్ అనేది మనకు కావాలి కాబట్టి నేను వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను, ఆర్బిట్లో కన్స్ట్రైన్ అని చెప్పి దీన్ని ఇలా నేను రొటేట్ చేసుకుంటాను. ఇలా రొటేట్ చేసి ఇక్కడ నేను రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ -14 అని ఇస్తాను. ఇక్కడ నేను ఒక ఐసోమెట్రిక్ వచ్చేసి ఇక్కడ నేను UNI అంటే ఇవన్నిటిని కూడా నేను యూనియన్ చేసేస్తాను అన్నమాట సింపుల్గా. ఓకే, అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే నా వచ్చిన ఐడియాతో నేను అక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ నేను సర్కిల్ తీసుకొని దీని సెంటర్లో డయామీటర్ 25 అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ప్రెస్ పుల్. సో ప్రెస్ పుల్తో ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే రియలిస్టిక్లో పెట్టుకుంటే నాకు ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, సో మళ్ళీ నేను దీన్ని వైర్ ఫ్రేమ్లో పెట్టుకుంటాను. ఆ తర్వాత వ్యూలోకి వచ్చి ఆర్బిట్లోని కన్స్ట్రైన్ ఆర్బిట్ అని చెప్పి దీన్ని నేను ఇలాగా రొటేట్ చేసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మోడిఫైయర్లో సాలిడ్ ఎడిటింగ్లో ఫిలిట్ ఎడ్జ్ అని చెప్పి ఆర్ రేడియస్ 20 అని ఇస్తాను. ఇచ్చి దీనిది ఇక్కడ బోత్ సైడ్స్ సాఫ్ట్గా మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మోడిఫైయర్లోకి వెళ్ళి సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళి కాపీ ఎడ్జ్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ తీసుకొని ఒక 10 ఇస్తాను. అలాగే మళ్ళీ మోడిఫైయర్లోకి వెళ్ళి సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ నేను సాలిడ్ ఎడిటింగ్లో కాపీ ఎడ్జ్ అని చెప్పి ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా నేను ఒక 10 అనేది ఇస్తానన్నమాట. ఓకే, సో ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ పీ లైన్ అంటే పాలీలైన్ తీసుకొని నేనేం చేస్తానంటే ఫర్ సపోజు ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఈ కార్నర్ నుండి ఇది ఇక్కడ ఇలాగ కలిపేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు MI అంటే ఏంటి, మిర్రర్. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీనికి ఒక సెంటర్ పాయింట్ కావాలి. ఓకే, సో ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేయాలంటే MI అంటే
మిర్రర్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఇక్కడ ఇలా పెట్టుకొని ఎంటర్ కీ తీసుకొని ఇది ఇది తీసిస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం EXT అంటే ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ తీసుకొని ఇది 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 సో ఎంటర్ -44. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే సబ్ట్రాక్ట్ అనేది మనం చేయాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే SUB అంటే సబ్ట్రాక్ట్ అని చెప్పి మెయిన్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఇది ఇది అలాగే ఇది ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొడతా. నాకు అది ఆటోమేటిక్గా నాకు సబ్ట్రాక్ట్ అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత నేనేం చేయాలంటే మళ్ళీ నేను మోడిఫైయర్లోకి వెళ్ళిపోయి సో మోడిఫైయర్లో సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్తాను. సో సాలిడ్ ఎడిటింగ్లో ఫిలిట్ ఎడ్జ్ అని చెప్పి ఆర్ రేడియస్ అని చెప్పి ఇక్కడ 5 అని ఇస్తాను. సో ఇది 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 సో ఎంటర్ అని ఇవ్వగానే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా కూడా నాకు సాఫ్ట్గా నాకు రెడీ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే సర్కిల్ అని చెప్పి దీనికి సెంటర్ పాయింట్ మనకి ఎనేబుల్ అవ్వదు. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలంటే సెంటర్ కావాలి కాబట్టి ఒక లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ దీని నుండి ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ సర్కిల్ అని చెప్పి దీని మీద ఒక సెంటర్ తీసుకొని డయామీటర్ అని చెప్పి 25 అని మనం ఇస్తాం. సో ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ EXT అంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పి సో దీన్ని ఒక 25 ఎక్స్ట్రూడ్ అనేది మనం చేస్తాం. ఫైనల్గా మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూలో మనం పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తామంటే UNI అంటే యూనియన్ అని చెప్పి ఇవన్నిటిని కూడా ఇలా కంబైన్డ్ చేస్తాను. సో కంబైన్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రియలిస్టిక్ అనేది నేను ఇలాగ పెట్టుకుంటాను. సో అప్పుడు ఏమైందంటే నాకు మనకొక ఫోర్క్ ఎండ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ చేస్తాను, అంటే Ctrl+C. సో Ctrl+C చేసి ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ ఫోర్క్ ఎండ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే నేను Ctrl+V చేస్తాను. Ctrl+V చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇలా వచ్చింది ఇది ఆబ్జెక్ట్. సో ఎక్కడ వచ్చింది అది, ఎక్కడ కిందకు వచ్చింది. సో ఇప్పుడు మనం వ్యూలోకి వెళ్ళి ఆర్బిట్లోకి వచ్చి కన్స్ట్రైన్ ఆబ్జెక్ట్ అని చెప్పి నాకు అది కిందకు ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం మూవ్ అనే కమాండ్ తీసుకోవాలి. మూవ్ అనే కమాండ్ తీసుకొని ఒక బేస్ పాయింట్ ఒక దీని మీదకి ఇలాగా మనం పెట్టుకోవాలి. ఓకే, సో పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మూవ్ అని చెప్పి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ ఇక్కడ ఇలా పెట్టుకున్నాం.
ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోడిఫైలో 3D ఆపరేషన్స్లో 3D రొటేట్ అని చెప్పి మొదట ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే ఒక బేస్ పాయింట్ తీసుకున్నాక ఒక బేస్ పాయింట్ పెట్టి రొటేషన్ యాక్సెస్ దాన్ని జాగ్రత్తగా ఇలా మనం రొటేట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ వ్యూలోకి వెళ్ళండి. లెఫ్ట్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ నేను వైర్ ఫ్రేమ్ మోడ్లోకి పెట్టుకుంటాను. ఓకే. సో వైర్ ఫ్రేమ్ మోడ్లోకి పెట్టుకొని నేను మూవ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక బేస్ పాయింట్ తీసుకొని సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మూవ్ అని చెప్పి ఈ రెండు ముందు ఈక్వల్ చేయాలి. తర్వాత టాప్ వ్యూలోకి రావాలి. సో టాప్ వ్యూలోకి వచ్చిన తర్వాత దీన్ని మూవ్ అనే కమాండ్ తీసుకొని ఒక బేస్ పాయింట్ తీసుకొని దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళాలి. సో ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్తే సో ఇక్కడ మనం దీన్ని రియలిస్టిక్ వ్యూలో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మెటీరియల్ ఇవ్వాలి. ఇక్కడ మెటీరియల్ ఇవ్వాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు వ్యూలోకి వెళ్ళి రెండర్లోకి వెళ్ళి మెటీరియల్ బ్రౌజర్ అని ఇవ్వాలి. మెటీరియల్ బ్రౌజర్ అని చెప్పి మెటీరియల్ బ్రౌజర్లో ఇక్కడ నాకు మెటల్ అని మనం ఇవ్వాలి. సో మెటల్ అనేది తీసుకున్నప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఒక మెటల్ ఉంది. సో దీనిలోకి డ్రాగ్ చేస్తా. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే జనరల్గా మెటల్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఇందులోని ఇక్కడ చూడండి, మనకి లేయర్ కాకుండా రెండర్ దాంట్లో అంటే ఇది మనం 3D మోడల్లోకి వెళ్ళామనుకోండి. అలాగే ఇక్కడ మనం డ్రా మెనూని ఎనేబుల్లో పెట్టుకోండి. ఇక్కడ మనకి విజువలైజ్లోకి వెళ్తే ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ అని చెప్పాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మనం రెండరింగ్ దాంట్లోకి వెళ్ళి ఎన్వైరన్మెంట్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆన్లో ఉంది అంటే ఆన్ చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనకు అది ఎంత క్వాలిటీలో కావాలో
మనం క్వాలిటీ అనేది మనం పెంచుకోవాలి. సో డిపెండ్ ఆన్ ద క్వాలిటీ మనకు అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో క్వాలిటీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ రెండర్ అనేది ఇప్పుడు చూడండి, నాకు అది రెండరింగ్ అవుతుంది. అంటే మనం బాగా హై క్వాలిటీలో వచ్చాం కాబట్టి సో మనకి బాగా కొంచెం టైం పడుతుంది. చూడండి, ఆబ్జెక్ట్ తాలూకా మెటల్ అనేది మనకి ఎంత బాగా వచ్చిందో. సో క్వాలిటీ తగ్గించేస్తే మనకి
చూడండి ఇక్కడ షాడో. సో ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి డెస్క్టాప్లో సో ఇక్కడ నేను దీన్ని సేవ్ చేసుకున్నాను. సో ఇది Ctrl+S అని సేవ్ చేస్తాను. దీన్నేమో ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ అని చెప్తాను. సో ఇక్కడ మనకి దీన్ని వైర్ ఫ్రేమ్లోకి వస్తే దీన్ని కూడా నేను సేవ్ చేసుకోవాలి కదా. సో కాబట్టి ఇక్కడ నేను Ctrl+S అని చెప్పి సో ఇక్కడ IEND అని చెప్పాను. ఇప్పుడు క్లోజ్ తర్వాత బ్రౌజ్ టెంప్లెట్ ACAD ఓపెన్. సో ఇక్కడ నాకు నెక్స్ట్ ఏముందంటే మనకి పిన్ ఉంది. ఓకే, పిన్ ఎంత ఉంది మనకి 38 డయామీటర్ ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అగైన్ ఇక్కడ ఫ్రంట్ వ్యూలోకి వెళ్తాను. సో ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి ఒక సర్కిల్ని తీసుకొని ఒక D అంటే డయామీటర్ అని చెప్పి 38 ఇస్తాను. ఆ తర్వాత ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వచ్చి దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ 12 థిక్నెస్ ఇచ్చాడు, అంటే EXT అని చెప్పి 12 ఇవ్వాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ 25 డయామీటర్ సర్కిల్ ఇచ్చాడు. ఇదంతా 84. సో ఇక్కడ C సర్కిల్ అని చెప్పేసి ఇక్కడ D డయామీటర్ 25. సో ఇక్కడ ఎంత చేయాలి మనం 84. సో ఇక్కడ EXT అని చెప్పి దీన్ని 84. సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ UNI అంటే యూనియన్ అని చెప్పి ఈ రెండాటిని కూడా యూనియన్ చేయాలి. సో ఇక్కడ మనం టాప్ వ్యూలోకి వెళ్తే నాకు ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 12 డిస్టెన్స్లో ఇక్కడ నాకు ట్యాపర్ పిన్ ఏమో ట్యాపర్ పెన్ ఏమో 6 ఇచ్చాడు మనకి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక సర్కిల్ తీసుకొని సో ఇక్కడ నుండి ఒక డయామీటర్ ఏమో 6 అని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మూవ్ అనే కమాండ్ తీసుకొని ఒక ఎంటర్ తీసుకొని ఇక్కడ నుండి ఒక 12 డిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రంట్ వ్యూలోకి వెళ్తే సో ఫ్రంట్ వ్యూలో మనకి ఇది ఇక్కడ బాటంలోకి వచ్చింది.
సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రెస్ పుల్. సో ప్రెస్ పుల్ అని చెప్పి ఇది నేను ఇలా మేరకి ఇలాగా సారీ ఇదేమైంది ఇప్పుడు సో వ్యూ ఆర్బిట్ కన్స్ట్రైన్ ఆర్బిట్. ఓకే సో ఇది మనకి క్రియేట్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి సో దీన్ని నేను కాస్త మూవ్ అనే కమాండ్ తీసుకొని ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు ఇప్పుడు ఏం చేయాలి మనకి ఎస్యూబి అంటే ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టారు. అప్పుడు నాకేమవుతుందంటే రియలిస్టిక్ వ్యూలో ఇలా మనకి పోల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే సో దీన్ని మళ్ళీ మనం వ్యూలోకి వెళ్ళి రెండర్లోకి వెళ్ళి మెటీరియల్ బ్రౌజర్ మెటల్. సో దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసామంటే దీని మీద మనకి ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం టాప్ వ్యూలోకి ముందు వెళ్దాం. ఓకే సో టాప్ వ్యూలో నేను ఏం చేస్తానంటే ముందు వైర్ ఫ్రేమ్ మోడ్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ డ్రాలోకి వెళ్ళి మోడలింగ్లోకి వెళ్ళి ఇక్కడ సర్ఫేస్లోకి వెళ్ళి ప్లెయిన్ సర్ఫేస్ ఇస్తాను. సో ప్లెయిన్ సర్ఫేస్ ఏంటంటే నేను ఫస్ట్ కార్నర్ నుండి ఇలాగా ఎండ్ కార్నర్ అనేది నేను పెట్టుకొని మళ్ళీ నేను ఫ్రంట్ వ్యూలోకి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మూవ్ అనే కమాండ్ తీసుకొని సెలెక్ట్ చేసి దీన్ని ఇలాగా కిందకి పెట్టుకుంటాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూలో పెట్టుకుంటే మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలంటే మూవ్ అనే కమాండ్ తీసుకొని సో కొంచెం ముందుకి ఇలా తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ దీన్ని రియలిస్టిక్ వ్యూలో పెట్టుకొని కిందకి వెళ్ళిపోయి సో ఫ్రంట్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ ఏం చేయాలి మనం మూవ్ అని చెప్పి సో దీన్ని ఇక్కడ నుండి ఇక్కడ ఇలా పెట్టుకున్నాం. అప్పుడు ఏమవుతుంది నాకు సో మళ్ళీ
టాప్ వ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ మూవ్ అని చెప్పి ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ఎం అని చెప్పి ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ ఒక ఐసోమెట్రిక్ వ్యూలో పెట్టుకొని దీన్ని ఏం చేయాలి, మనం మళ్ళీ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఒక బేస్ పాయింట్ నుండి ఓకే, ఇప్పుడు మనం వ్యూ మెటీరియల్ బ్రౌజర్ ఇక్కడ స్టోన్స్ అని చెప్పి ఇక్కడ ఒక స్టోన్ మెటీరియల్ని దీని మీద డ్రాగ్ చేసుకుంటే చాలా ఓకే. సో ఇక్కడ దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు విజువలైజర్లోకి వెళ్ళి ఇక్కడ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తే నాకు ఇలా వచ్చింది, చూసారా? సో ఇక్కడ నేను ఇదేమో ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రంట్ వ్యూకి వచ్చిన తర్వాత వైర్ ఫ్రేమ్లో పెట్టుకొని ఇక్కడ మూవ్ అని చెప్పి దీన్ని ఇక్కడ పెట్టుకొని ఓకే, మూవ్ అని చెప్పి ఎంటర్, ఒక బేస్ పాయింట్, అంతే. ఓకే, సో ఇక్కడ నేను రెండర్ తాలూకా క్వాలిటీ అలా వదిలేసి ఇక్కడ నేను రెండర్ పెట్టుకుంటాను. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసారా షాడో అనేది. సో ఇది మనం అవుట్పుట్లో పిన్ సేవ్ చేసి
సో అది ఈరోజు క్లాస్.